వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. కూటమిలో కోవట్లు ఎవరు? చింతమనేని దూకుడు. కూటమి పార్టీలో అసలు కోవట్లు ఉన్నారా? కోవట్లు అంటే ఎవరు? ఒక రాజకీయ పార్టీ నుంచి మరొక రాజకీయ పార్టీలోకి వచ్చి ప్రాధాన్యత లేకుండా ఉంటూ ఇక్కడ అంశాలను ఆ పార్టీలోకి చేరవేసే వాళ్ళను కోవట్లు అంటారు సాధారణంగా. మరి చింతమనేని ప్రభాకర్ గారు ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నారు? కోవట్లు అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల వెనక్కున్నటువంటి అంతరం ఏంటి? నిన్న జరిగినటువంటి ఓ మీటింగ్లో చింతమనేని ప్రభాకర్ గారు చేసిన వ్యాఖ్యలు, కొంతమంది కోవట్టుల వల్ల భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉంది, భవిష్యత్తులో కూడా ఇబ్బందులు తప్పవు అని చెప్పేసి ఆయన మాట్లాడారు. అయితే ఆ తర్వాత ఆయన చేసినటువంటి వ్యాఖ్యల మీద మంత్రి కొలుసు పార్థసారథి గారు రెస్పాండ్ అయ్యి ఆయన కొన్ని కామెంట్ చేశారు. ఎవరైనా సరే కూటమి పార్టీలోకి రావాలంటే ఆ పార్టీల అధినేతల అంగీకారంతో రావాలని, తెలుగుదేశంలో చేరాలంటే చంద్రబాబు గారు నిర్ణయమే ఫైనల్ అని చెప్పేసి, మరొకరి నిర్ణయం అవసరం లేదని చెప్పేసి కొలుసు పార్థసారథి గారు మాట్లాడారు. అంటే వీళ్ళిద్దరూ చేసినటువంటి కామెంట్స్ మీద రకరకాల చర్చలు తెర మీదకి వచ్చాయి. చింతమనేని ప్రభాకర్ గారు కొలుసు పార్థసారథి గారి గురించి ఏదో మాట్లాడారని చెప్పేసి కొంతమంది మాట్లాడారు. అంటే కొలుసు పార్థసారథి గారి గురించి చింతమనేని గారు ఎందుకు మాట్లాడారు? ఎందుకు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది? ఏలూరు పార్లమెంట్ తీసుకుంటే ఏలూరు పార్లమెంట్ కింద దెందులూరు నియోజకవర్గం ఉంది, నూజివీడు నియోజకవర్గం కూడా ఉంది. దెందులూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా చింతమనేని ప్రభాకర్ గారు ఉన్నారు. నూజివీడు నియోజకవర్గం నుంచి కొలుసు పార్థసారథి గారు మంత్రిగా ఉన్నారైనా వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చి నూజివీడు నుంచి ఎమ్మెల్యే గెలిచి మరి చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు కొలుసు పార్థసారథి గారు. అంటే వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తి కొలుసు పార్థసారథి గారు, అందులో డౌట్ లేదు. మరి ఈ మీటింగ్లో, ఈ జిల్లా స్థాయి మీటింగ్ అనుకోవాలి, లేకపోతే పార్లమెంట్ స్థాయి మీటింగ్ అనుకోవాలా, ఆ మీటింగ్లో చింతమనేని ప్రభాకర్ గారు ఆ వ్యాఖ్యలు చేయటం వెనుకున్నటువంటి అంతరం ఏంటి? ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నారు? అంటే తనకి మంత్రి పదవి రాలేదనేటువంటి బాధ ఉందా, లేకపోతే జిల్లాలో కొలుసు పార్థసారథి గారి హావా ఎక్కువ నడుస్తుంది అనేటువంటి ఆవేదన ఉందా అని కొంతమంది మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ చెందినటువంటి అధిష్టాన వర్గాలు అయితే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు మాట్లాడింది స్థానికంగా ఉన్నటువంటి నాయకుల గురించి మాట్లాడారు. కానీ ఎక్కడా కూడా వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చి క్రియాశీలకంగా ఉన్నటువంటి నాయకుల మీద మాట్లాడలేదని, లేదా వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చి యాక్టివ్గా ఉన్న నాయకుల మీద మాట్లాడలేదని చెప్పేసి టీడీపీ అధిష్టాన వర్గాలు భావిస్తూ ఉన్నాయి. అయితే ఏదేమైనప్పటికీ కోవట్టులు అనే మాట ఓ ఎమ్మెల్యేగా చింతమనేని ప్రభాకర్ గారు మాట్లాడటం తప్పు. కోవట్లు ఎవరుంటారు? ఎందుకుంటారు? ఉండాల్సిన అవసరం ఏముంటుంది? ఎమ్మెల్యే అంగీకారం లేకుండా స్థానిక నాయకత్వం పార్టీలోకి వచ్చే పరిస్థితి లేదు. పంచాయతీ స్థాయి నాయకుడైనా పార్టీ మారాలంటే వైసీపీ నుంచి టీడీపీలోకి, లేదా వైసీపీ నుంచి జనసేనలోకి రావాలంటే, స్థానికంగా ఉన్నటువంటి టీడీపీలోకి రావాలంటే టీడీపీ ఇన్ఛార్జో లేకపోతే ఎమ్మెల్యేనో వారు అంగీకారం లేకుండా రాలేరు. లేదా జనసేనలోకి రావాలంటే జనసేన ఇన్ఛార్జో లేదా జనసేన ఎమ్మెల్యేనో వారు అంగీకారం లేకుండా రాలేరు. అదే కానీ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు అయితే వైసీపీ నుంచి చంద్రబాబు నాయుడు గారి అనుమతి ఉంటేనే తెలుగుదేశంలోకి వస్తారు, పవన్ కళ్యాణ్ గారు అనుమతి ఉంటేనే జనసేనలోకి వస్తారు. అంతేగాని వారందరికీ వారు ఎవరు ప్రమేయం లేకుండా కండవ వేసుకొని మేము పలానా పార్టీ నుంచి పలానా పార్టీలోకి వచ్చేస్తున్నామని చెప్పేసి వచ్చి ఆ పార్టీలో కొనసాగుతూ ఆ పార్టీ సంబంధించినటువంటి సీక్రెట్స్ అన్నీ వీరు అంతకుముందు ఉన్నటువంటి పార్టీ అధినేతలకో లేకపోతే అధిష్టాన వర్గాలకి చేరవేర్చే పరిస్థితి ఉండదు, అవకాశం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నచ్చి మెచ్చి చేర్చుకుంటున్నటువంటి నాయకుల్లా కోవట్లు అనేది, అంటే మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళకి అవకాశాలు రాలేదనో లేకపోతే సీట్లు రాలేదనో, కొంతమంది టికెట్లు రాలేదు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో చూస్తే మరి మైలవరం వసంత కృష్ణ ప్రసాద్ గారు ఉన్నారు. వారు 2019 నుంచి 24 వరకు వైసీపీలో ఉన్నారు. మరి అప్పుడు ఆ మైలవరం సంబంధించి దేవినేని ఉమామహేశ్వరరావు గారికి సీటు రాకుండా మరి ఆయన పక్కన పెట్టి వసంత కృష్ణ ప్రసాద్ గారికి చంద్రబాబు గారికి సీట్ ఇచ్చారు. అది చంద్రబాబు గారి ఇష్టం, ఆయన అంగీకారంతో సీట్ ఇచ్చారు. సరే, ఉమామహేశ్వరరావు గారికి అవకాశం రాలేదు, అంత మాత్రాన ఆయన వసంత కృష్ణ ప్రసాద్ గారిని కోవట్టంటే అది కరెక్ట్ కాదు అనరు కదా. అలాగే చాలా నియోజకవర్గాలు ఉన్నాయి అలాంటి పరిస్థితులు. సో ఇక్కడ జిల్లాలో ఏలూరు జిల్లా తీసుకుంటే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు ఎవరిని అంటున్నారు కోవట్లని? అసలు కోవట్లు అనే పదం అధికార పార్టీ ఎమ్మెల్యే అనేటువంటి పదమేనా? ఒకవేళ మీకు పలానా నాయకుడు పార్టీలు చేరటం ఇష్టం లేదంటే మీ పార్టీ అధినేతతో మాట్లాడుకోవాలి, మీ పార్టీ అధినేతని మీరు సంపాదించాల్సిన అవసరం ఉంటుంది. సో కాబట్టి కోవట్లు అనే పదం ఈ మధ్య కాలంలో ఎక్కువైపోతూ ఉంది రాజకీయాల్లో కోవట్లు అనేటువంటి పదానికి వైలెంట్ పదం అనమాట. అధికార పార్టీ ఎమ్మెల్యేలే కోవట్లు అనే పదం మాట్లాడితే ఆ పార్టీకి చెందినటువంటి క్యాడర్ నిరుత్సాహపడుతుంది. అంటే వీళ్ళని హైజాక్ చేస్తున్నారా వేరే పార్టీల నుంచి వచ్చేవాళ్ళు? అలాంటప్పుడు ఆ పార్టీల నుంచి వచ్చే వాళ్ళని రానియకుండా అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది. ఒక్కసారి మీ పార్టీ అధినేత నిర్ణయం తీసుకొని ఎవరినైనా సరే పార్టీలోకి తెచ్చుకున్నారంటే వారితో మీరు ట్రావెల్ అవ్వాల్సిందే.
వాళ్ళని కోవట్లనో లేకపోతే వారి వర్గాన్ని కోవట్లని చెప్పేసి అనడానికి వీలు లేదు. ఎందుకంటే 2019లో తెలుగుదేశం 23 స్థానాలు గెలిస్తే వైసీపీ 150 స్థానాలు గెలిచింది, జనసేన 1 స్థానం గెలిచింది. సో మరి జనసేన గెలిచినటువంటి రాజోల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారు వైసీపీలోకి వెళ్ళిపోయారు. రాపాక వైసీపీలోకి వెళ్ళిపోతే రాపాకకి ఓట్లు వేసినటువంటి పబ్లిక్లో ఒక 5% వాళ్ళతో పాటు ట్రావెల్ అయ్యి ఉంటారు. వాళ్ళని వైసీపీ కోవట్లంటే బాధ ఉంటుంది వాళ్ళకి. మరి వాళ్ళ ఎమ్మెల్యేని చేర్చుకున్నారు కదా, ఎమ్మెల్యేతో పాటు లేదు. అదేవిధంగా మరికొన్ని నియోజకవర్గాల్లో చూస్తే కరణం బలరాం గారు ఉన్నారు ప్రకాశం జిల్లా చీరాల్లో. ఆయన టీడీపీలో ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీకి వెళ్ళారు. మరి ఆయనకు ఓట్లు వేసిన వాళ్ళు కూడా కొంతమంది వైసీపీలోకి వచ్చారు. మరి వాళ్ళని కోవట్లని అంటారా? కాబట్టి రాజకీయాల్లో కోవట్లు అనే మాటకి స్థానం లేదు. సో మరి చింతమనేని ప్రభాకర్ గారు కోవట్లని ఎవరిని అన్నారో, మరి మంత్రి గారిని అన్నారా, ఆయన అనుచరులను అన్నారా, లేకపోతే అక్కడ జిల్లాలో జెడ్పీ ఈ చైర్మన్ ఉప చైర్మన్ వాళ్ళకి సంబంధించిన అనుచరులు ఎవరినో అన్నారనేటువంటి చర్చ నడుస్తుంది. సో మొత్తానికి ఒక సీనియర్ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే నోటి నుంచి కోవట్లు వస్తున్నారు, కోవట్ల వల్ల భవిష్యత్తులో చాలా ఇబ్బందికర పరిస్థితులు పార్టీకి ఏర్పడతాయి అనేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి పార్టీ అధిష్టాన వర్గాలు కూడా వాటిని ఖండించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. లేకపోతే ఇంకా వైసీపీ నుంచి కొంతమంది జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు జాయిన్ అయ్యే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళని కోవట్లు అంటారు. సో వాళ్ళకి సరైన ప్రిఫరెన్స్ ఇవ్వరు. అలాంటప్పుడు వాళ్ళు అక్కడే ఉండి ఆల్రెడీ ఉన్న పార్టీలోనే ఉండి ముందు కొనసాగే అవకాశం ఉంటుంది. దాని ద్వారా అపోజిషన్ బలపడుతుంది కానీ బలహీనపడదు. అపోజిషన్ ఎప్పుడైనా బలహీనపడాలంటే అక్కడ ఉన్నటువంటి బలమైన పిల్లర్స్కి ఉన్న నేతలను అధికార పార్టీ జాయిన్ చేసుకుంటేనే అపోజిషన్ బలహీనపడేది. సో కాబట్టి జాయిన్ చేసుకున్న వాళ్ళని కోవట్లు అని అంటే అసలు జాయిన్ చేసుకోవటమే అనవసరం. కాబట్టి అది ఆ పార్టీ అధినేతకి చెప్పాలి, పలానా వ్యక్తులు జాయిన్ చేసుకోకూడదు, చేసుకుంటే మేము ఉండడం పార్టీలోని. సో కాబట్టి రాజకీయాల్లో కోవట్లు అనేటువంటి పదం ఎవరైతే నోటి నుంచి బయటకు వస్తుందో అదొక ఎప్పటికీ కూడా అదొక వైలెంట్ పదం, అదొక పార్టీని డిస్టర్బ్ చేసేటువంటి పదంగా చెప్పాలి.